ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నువ్వు అదృష్టవంతుడివిరా గోపి. ఈ రోజే నీ అంతం చూద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే ఐటీ వాళ్ళు వచ్చి నా ప్లాన్ చెడగొట్టారు. కానీ ఎంతకాలం తప్పించుకుంటావు? గోపి ఎక్కడున్నాడో మాకు తెలియాలి కదా. ప్లీజ్ తారా, ఎక్కడున్నాడో చెప్పు. ఆ గోపిగాన్ని కలిసి అక్కడి పరిస్థితులన్నీ తెలుసుకుని వాణ్ణి లేపేద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఐటీ వాళ్ళు కంపెనీకి వస్తున్నారని తారకి ఫోన్ వచ్చింది. వెనక్కి రావాల్సి వచ్చింది. పోనీ నేను ఆఫీస్కి వెళ్ళాను అంటే లేదు, అన్ని తారే చూసుకుంటుంది. నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది. ఇప్పుడు గోపి బయటే ఉన్నాడు, ఎక్కడో సేఫ్ ప్లేస్లోనే ఉన్నాడు. ఏ క్షణమైనా గోపికి సృజనికి పెళ్లి జరిగితే తర్వాత మనం అనుకున్న కథ మొత్తం రివర్స్ అయిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకేముంటుంది, నువ్వు నేను చెరో చెప్పా పట్టుకొని ఏ గుడి దగ్గర అడుక్కు తినాలి. ఇంత బతుకు బతికింది అడుక్కు తినడానికి కాదు, మా బావగారి ఆస్తిలో ఎంతో కొంత కొట్టేయడానికి. ఎంతసేపు ఆస్తి గోలే తప్ప ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కావటం లేదా? ముందు గోపిగాడి అడ్డు తొలగించుకోకపోతే నీ కల నా కల నెరవేరదు. ఇంతకీ ఆ తార గోపిని ఏ ఊర్లో దాచిందో చెప్పిందా? చెప్పింది, బుట్టాయిగూడెం. ఏంటి, బుట్టాయిగూడెంలోనా? అదేంటి అలా అరిచావు? అదేదో మీ సొంత ఊరైనట్టు. అది నాకు తెలిసిన వాళ్ళ ఊరే. పర్వాలేదు, ఆ ఊళ్ళో అయితే గోపిని కనిపెట్టడం మట్టు పెట్టడం పెద్ద విషయమేం కాదు. ఏంటి, నీకు బాగా తెలుసా? తెలుసు, మా చుట్టాలు ఆ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. అందుకే నాకు ఆ ఊరి గురించి పూర్తిగా తెలుసు. అయితే ఇంకే మరి, నువ్వు వెళ్ళి గోపి సంగతి చూడగలవా? తప్పకుండా చూస్తాను. అయినా తార బుట్టాయిగూడెంలో దాచిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? నీకు ఆ ఊర్లో చుట్టాలు ఉన్నారంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఊహించని ట్విస్ట్ నువ్వు ఇవ్వగలేంది తారిస్తే తప్పేంటి? అసలు జరిగిందేంటో మీకు తెలియదు కాబట్టి మీరు ఇలా అనుకుంటున్నారు. కాంతార తార రూపాలు ఒక్కలాగే ఉన్నాయి. ఇప్పుడు తార గోపిని బుట్టాయిగూడెంలో దాచిందంటేనే నిజంగా నాకు షాక్గా ఉంది. కానీ ఈ విషయం నేను బయటికి చెప్పలేను. నీకు ఆ ఊరు బాగా తెలుసు కాబట్టి వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి గోపి సంగతి చూడు. ఆ ఊళ్ళో మనుషులుంటే అక్కడే గోపిని లేపే. లేదు అక్కడ పరిస్థితి అంతా బానే ఉంది అంటే బయట నుంచి నేను మనుషుల్ని పంపిస్తాను. బుట్టాయిగూడెం అని చెప్పావు కదా, ఇంకా సంగతి నేను చూసుకుంటాను. రేపు ఉదయాన్నే అక్కడికి బయలుదేరతాను. అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఎంత దుర్మార్గులరా మీరందరూ! మీ స్వార్థం కోసం గోపి ప్రాణాలు తీయాలనుకుంటారా? వసుధ, బుట్టాయిగూడెం వెళ్తావా? నువ్వు ఆ ఊరు ఎలా వెళ్తావో అక్కడ ఎలా అడుగు పెడతావో నేను చూస్తాను. హలో అన్నయ్య, గోపి ఎక్కడున్నాడు? లోపల పడుకున్నాడమ్మా, పిలవమంటావా? వద్దన్నయ్య, గోపి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఊరు దాటకుండా చూడాలి. ఎక్కడికి బయటకు పంపించొద్దు. గోపికి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. అలాగే ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పు. ఊరికి ఎవరైనా కొత్తగా వచ్చినా, ఎవరి గురించైనా వెతుకుతున్నారని తెలిసినా వెంటనే మనకు చెప్పమను. గోపిని మాత్రం కాపాడుకోవాలన్నయ్య.
నువ్వేం భయపడకమ్మా, ఇక్కడ అన్ని విషయాలు నేను చూసుకుంటాను. అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా? నాకే ఇబ్బంది లేదన్నయ్య. ఒక వ్యక్తి బుట్టాయిగూడెం వస్తాను అంటుంది. దాన్ని రాకుండా ఆపాలి. దానికి ఏం చేయాలో నాకు తెలుసు. ఉంటానన్నయ్య. ఎవరు నువ్వు? ఏంటి వదినా, నీ మరదల్ని అప్పుడే మర్చిపోయావా? అంటే నువ్వు? నేనే కాంతారాని. నువ్వు ఎంతమందిని చంపుతావే? ఎంతమందిని చంపితే నీ రక్తదాహం తీరుతుంది? నన్ను చంపావు, ఇప్పుడు నా గోపిని కూడా చంపడానికి బుట్టాయిగూడెం వెళతావా? ఇదంతా నీకెలా తెలుసు? నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసి. నేను నీ చేత చంపబడి నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్న ప్రేతాత్మను. నా వాళ్లకు నువ్వు అన్యాయం చెయ్యాలనుకుంటే నిన్ను వదిలేస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు? అందుకే నీ అంతం చూడ్డానికి వచ్చాను. వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఎందుకు వదిలేయాలి? నువ్వు ఏ మంచి పని చేశావని వదిలేయాలి? నా ప్రేమని సమాధి చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు. చివరికి నీకు పసుపు కుంకాలు నిలిపే నీ భర్తని కూడా నువ్వు చంపేశావు. నువ్వు నీ స్వార్థం కోసం కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు గతాన్ని మర్చిపోయి సృజనాకి దగ్గరవుతున్న నా గోపిని కూడా చంపడానికి బుట్టాయిగూడెం వెళ్ళాలనుకున్నావు. అందుకే నిన్నింక బతకనివ్వకూడదు. చచ్చిపో, చావు, చావు. వద్దు వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, గోపిని ఏమి చేయను, నీకు దండం పెడతాను, నువ్వు నన్నేం చేయకు, నన్ను వదిలే. చెప్పాను కదా, గోపి విషయంలో నిన్ను అస్సలు కలుగు చేసుకోను, నన్ను వదిలేసాయి, నన్ను వదిలే. ఇంకోసారి బుట్టాయిగూడెం వెళ్ళాలన్న ఆలోచన నీకు వచ్చిందంటే అక్కడ నువ్వు అడుగు పెట్టగానే నాతో పాటు అన్నయ్య ఆత్మ కూడా అక్కడే ఉంది. నేను అన్నయ్య కలిసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాము. అమ్మో, ఇన్ని రోజులు రాని కాంతారా ఆత్మ బుట్టాయిగూడెం పేరెత్తగానే వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేసింది. పొరపాటున రేపు అక్కడ నేను అడుగు పెట్టానంటే నా శవం కూడా ఎవరికి దొరకదు. నేను ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. చుక్కలన్నీ చందమామని చేరుకోవాలని ఆశపడ్డట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలుగనేవాణ్ణి. 6 నెలలంటే నాకు భయంగా ఉంది. మీ వదిన గురించే కదా భయపడుతున్నావు? అవును.
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గోపి. నువ్వు గతాన్ని మర్చిపోయావని నా చెల్లి చెప్పినప్పుడు నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. నువ్వెంత గతాన్ని మర్చిపోయినా, నీ మనసు ఎంతగానో ప్రేమించినా నా చెల్లిని ఎలా మర్చిపోతావు? మీ ఇద్దరి ప్రేమని చూసి ఊరంతా మురిసిపోయింది. ఇలాంటి ప్రేమికులు ఎక్కడ ఉండరని అనుకుంది. అలాంటి ప్రేమని నువ్వు మర్చిపోయావంటే నిజంగానే నమ్మలేకపోతున్నాను. గోపి, ఏంట కన్నీళ్ళు? నేను ఏ ప్రేమని మర్చిపోలేదు బావా. కాంతార మీద నా ప్రేమ అలాగే ఉంది. కానీ నేను తనకి దగ్గర కాలేను. ఈ జన్మలో కాంతార నాది కాదు. ఈ నిజాలన్నీ నాకు తెలుసు కాబట్టే ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు, మరి నీ ప్రేమ ఫలించదని నువ్వెందుకు చెప్తున్నావు? నా చెల్లెలతో నేను మాట్లాడతాను గోపి. అప్పుడు నువ్వు గతం మర్చిపోయినా ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్తాను. నా చెల్లెలు ఎంతో ఆనందిస్తుంది. లేదు బావా, నా గతం గుర్తొచ్చాక ముందుగా కాంతారకి ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఆ రోజు ఎంతో ఆనందంగా నాకు మొత్తం గుర్తొచ్చింది. మళ్ళీ మనిద్దరం ఒక్కటైపోదామని నా మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి వెళ్ళాను. నేను నిన్ను వెంటనే కలవల్తారా? నువ్వే నా కాంతారా అని నాకు అర్థమైంది. కానీ అక్కడే నా ఊహ కందని ఒక విషయాన్ని చూశాను. అప్పటికే కాంతారకి పెళ్ళైపోయింది. వికాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అతను సింగపూర్లో ఉంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు పేరు వీరు. తార లాంటి గొప్ప వ్యక్తి మీకు భార్యగా రావటం నిజంగా మీ అదృష్టం. తనిప్పుడు కాంతార దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఏంటి గోపి నువ్వు అనేది? నా చెల్లి నిన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుందా? నేనెప్పటికీ నమ్మను. నా చెల్లి ఒక్కసారి మాట ఇచ్చిందంటే ప్రాణం పోయిన ఆ మాట కట్టుబడి ఉంటుంది. అలాంటిది నీకు మనసిచ్చింది. ఆ మనసుని మార్చుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుందంటే నేను నమ్మను. ఎక్కడో ఏదో తేడా జరిగింది. నువ్వు అదెందుకు అర్థం చేసుకోవడం లేదు? నిజమే, కాంతార గురించి నాకు తెలుసు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో తారా వికాస్ గారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అని నేను అడగలేను. ఎందుకంటే నేను అడిగితే నాకు గతం గుర్తొచ్చిందన్న విషయం తెలుస్తుంది. అలా తనకి మొత్తం తెలిసిపోతుంది. నా గతం గుర్తొచ్చిందంటే కాంతార నాతోనే ఉంటానంటుంది. అందుకే తన జీవితాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఈ రోజుకి గతాన్ని మర్చిపోయినట్టుగా నేను నాటకం ఆడుతున్నాను. ఏది ఏమైనా తన జీవితంలో భర్త బాబు ఉన్నారు. అందుకే తన లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదని నేను ఇలాగే గతాన్ని మర్చిపోయిన వాడిలా నటిస్తున్నాను. బావా, నువ్వు ఈ విషయాన్ని తార దగ్గర చెప్పకు. మరి ఇంత జరిగితే నా చెల్లెలు నాతో ఎందుకు చెప్పలేదు? అదంతా నిజమైతే కాంతార నాతో చెప్పేది కదా. ఎక్కడ బావా, మేము ఎలాంటి పరిస్థితుల్లో నీకు కనిపించాం. అక్కడ నుంచి మనం ఇంటికి వచ్చేసాం. వెంటనే కాంతార తారగా అక్కడ ఉంది కాబట్టి తను వెళ్ళిపోయింది. చెప్పే సమయం రాలేదు కనుక చెప్పలేదు. అన్నీ సర్దుకున్నాక తప్పకుండా నీకు చెప్తుంది. అందుకే నా ప్రాణానికి ప్రాణమైన కాంతారని ఇప్పుడు నేను దూరం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకో తప్పు కూడా జరిగింది. నాకే తెలియకుండా జరిగిన ఒక తప్పు వల్ల ఒక ఆడపిల్ల తల్లి కాబోతోంది. తనకి నేను న్యాయం చేయాలి బావా. ఇంత జరిగిందా?
మీ ప్రేమ గెలవాలని నేను ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేకపోయాను. శ్రీకర్, ఈ ఫైల్ మొత్తం చెక్ చేసి సైన్ పెడితే ఒక బిల్ పాస్ చేయాలి. ఏంటి తారా, ఏదో కొత్తగా చూస్తున్నావు? ఏం లేదు శ్రీకర్, ఈ మధ్య నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. దానికి కారణం ఏంటా అని. ఏం లేదు తారా, ఈ మధ్య యోగా క్లాసులకి వెళ్తున్నాను. అక్కడ ఒక మాట చెప్పారు, బీ హ్యాపీ అని. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటే లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది అన్నారు. నా లైఫ్ బాగుండాలని ఇదిగో ఇలా ఆనందంగా ఉంటున్నాను. అందులో తప్పేం లేదనుకుంటున్నాను. నిజమే శ్రీకర్, మన ఆనందం కోసం ఏం చేసినా తప్పు లేదు అని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా? అదే, పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తున్నావు కదా, అదే నేను చెప్తున్నాను. అంతే కదా మరి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను హ్యాపీగా ఉండడానికి ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలో మొత్తం చూసుకుంటున్నాను. దట్స్ ఇట్. వసుదా, ఆ దెబ్బలేంటి? అవును, నువ్వు ఈరోజు పొద్దున్నే ఊరెళ్తానన్నావు కదా, ఇంకా వెళ్ళలేదా? నీకు దండం పెడతాను బాబు, ఆ ఊరు గురించి మాత్రం ఎత్తకో. ఎందుకు? ఊరు గురించి అడిగితే అంతలో ఎందుకు భయపడుతున్నావు? అదంతా నీకు అనవసరం, ఇదే నా పర్సనల్ విషయం. సరే, తారకి అనవసరమే, కానీ నాకు వెళ్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళనంటున్నావు? అయినా ఈ దెబ్బలేంటి? అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆ దెయ్యం. దెయ్యమా? దెయ్యమేంటి? దయ్యమా? ఈ రోజుల్లో కూడా దయ్యాలున్నాయా? ఉంటాయమ్మా, కాకపోతే బయటికి కనిపించవు, కాలలోనే కనిపిస్తాయి. రాత్రి నా గదిలో నేను పడుకున్నాను, అప్పుడే ఒక దయ్యం వచ్చి నన్ను భయపెట్టింది. ఆ దయ్యం నుంచి తప్పించుకోవడానికి నేను పరిగెడుతూ మెట్ల మీద నుంచి పడిపోయాను. ఇదంతా కలలో జరిగిందేమో అని అనుకున్నాను. తీరా కళ్ళు తెరిచి చూసేసరికి నేను మెట్ల మీద నుంచి కింద పడున్నాను. నేను కలలో కూడా పరిగెత్తాను. ఇదిగో ఇలా కమిలిపోయి దెబ్బలు తగిలాయి. అంతా నా కర్మ. శ్రీకర్, ఆ ఫైల్ ఇవ్వు. ఓకే, సైన్ చేసి ఇస్తాను. అవును, నీకు ఏ దయ్యం భూతం కల్లోకి రాలేదు. నువ్వే విపరీతంగా మందు తాగి ఆ మత్తులోనే మెట్ల మీద నుంచి పడ్డట్టున్నావు. అని చెప్తే అందరూ తిడతారని ఇలా దయ్యం కథ అల్లావు, అంతే కదా? నువ్వు ఏమనుకుంటే అదే అనుకో, కానీ నన్ను మాత్రం ఇప్పుడు ఈ విషయం గురించి ఏమీ అడక్కో. నువ్వు ముందు బుట్టాయి కూడా వెళ్ళి ఆ పంచుడు. చెప్పాను కదా, ఆ ఊరి పేరు మాత్రం ఎత్తకు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను, ఒళ్ళంతా దెబ్బలున్నాయి. ఆ గోపిని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చెయ్యి. పల్లెటూరు కదా, అనవసరంగా మనం వెళ్ళి దెబ్బలు తినడం కన్నా వాణ్ణి ఇక్కడికి తీసుకొస్తే ఏదో రకంగా మట్టి పెట్టేయచ్చు. నా మాట కాదనుకో. తిరిగి దానికి నేను నమ్ముకోవడం నా బుద్ధి తక్కువ. సరేలే, వాడిని ఇక్కడికి ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకోపో.
హే తారా, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఏంటి సడన్ గా? కాఫీ, టీ ఏం తీసుకుంటావు? ఏం అవసరం లేదు. కూర్చో. ఏంటి తారా, మొత్తానికి గోపిని బెయిల్ మీద విడిపించారుగా? గోపి ఇక్కడ లేడంట కదా, ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి అక్కడ సేఫ్గా ఉంచావని అందరూ చెప్పుకుంటున్నారు. గోపి విషయంలో నువ్వు చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక్కటి మర్చిపోతున్నావు. గోపి బెయిల్ మీద ఉన్నా, గోపి మీద ఉన్న కేసులన్నీ కొట్టేసినా వాడి మీద నాకున్న పగ మాత్రం ఎప్పటికీ మర్చిపోను. అది గుర్తుపెట్టుకో. నేను మాట్లాడొచ్చా మేడం? నేను మీకు ఫోటో పంపించాను, ఆ ఫోటో చూడండి. ఇప్పుడు ఆ ఫోటోలో ఏ వేళ్ళైతే కనిపిస్తున్నాయో ఆ చేయి కత్తితో మీ తమ్ముడిని పొడిచి చంపేసింది. ఆ వ్యక్తి ఎవరు అన్నది నేను రివీల్ చేస్తాను.